ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ క్యాప్సూల్ డే 2. సో డే 2లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఇది చాలామందికి తెలియని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్‌లో ఎప్పుడైతే మనం ఏప్రిల్ నుంచి మార్చ్ పీరియడ్, ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉన్నది ఏప్రిల్ 25 నుంచి 26 మార్చ్ దాకా ఉన్న పీరియడ్‌ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. సో ఇన్కమ్ ట్యాక్స్‌లో ఏం చేస్తామంటే ఈ పీరియడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్‌ని నెక్స్ట్ ఇయర్‌లో అసెస్ చేస్తాము. ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ఎంత, వాళ్ళు ఎంత సంపాదించారు, ఎంత ట్యాక్స్ కట్ చేయాలి, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్‌లో అసెస్ చేస్తారు. సో అందుకని దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటామనమాట. సో ఒక ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఏంటి అంటే ఏప్రిల్‌లో నెక్స్ట్ ఇయర్ మా ఇన్కమ్స్ ఎంత ఉంటుంది, ఎంత ట్యాక్స్ కట్ చేయాలి అన్న పాయింట్లో కంపెనీకి ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేస్తారు. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది కూడా రిలేటింగ్ టు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ అనమాట. అంటే పీరియడ్ ఆఫ్ ఏప్రిల్ 25 నుంచి 26 దాకా. కానీ దీన్ని ట్యాక్స్ కంప్యూట్ చేసేది వచ్చేసరికి దీని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేది నెక్స్ట్ ఇయర్లో. సో ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ 2 మంత్స్లో మనం రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేస్తామో ఇది రిలేటింగ్ టు లాస్ట్ ఇయర్. సో అదనమాట. ఆ చిన్న డిఫరెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే.